హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ గారి అఖండ 2 ఇంకొక 2 రోజుల్లో రిలీజ్ కి సిద్ధమైపోయిన వేళ ఇప్పుడు దుబాయ్లో ఈ సినిమాకి అడ్డంకులు ఏర్పడ్డాయని, అక్కడ సెన్సార్ పూర్తి కాలేదని, ఇప్పుడు రిలీజ్ అవుతుందో లేదో అన్న ఒక డౌట్ అక్కడ నుంచి రావడం అయితే జరిగింది. సో అసలు ఏం జరిగింది, మరి దుబాయ్లో ఎందుకు సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు, ఎటువంటి అడ్డంకులు వచ్చాయి, మరి ఇప్పుడు అక్కడ రిలీజ్ అవుతుందా లేదా, ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అఖండ 2 పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయి సార్. సో పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమా తీసుకెళ్లారు. అదే నేపథ్యంలో దుబాయ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మన ప్రతి సినిమాని కూడా దుబాయ్ లో రిలీజ్ చేయడం అని చూస్తాం. మరి అక్కడ ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి, సెన్సార్ కూడా పూర్తి అవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏం జరిగింది సార్, ఇప్పుడు అక్కడ రిలీజ్ అవుతుందా లేదా సార్? సినిమా అప్పుడే అఖండ 2 ఆ వేడుకలు ప్రారంభం అయిపోయాయండి. బాలకృష్ణ ఫ్యాన్స్ లో కూడా ఆ జోష్ ప్రారంభం అయిపోయింది. ఒక ప్రబంధనం లాగా వస్తుంది. ఇంకెంత 2 days కదా. ఈ 2 days లో సహజంగా ఎప్పుడైనా 11th hour లో వచ్చినటువంటి సమస్యలు చాలా స్పీడ్గా సాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే రిలీజ్ ఒకటి ఉంది కదా. ఏమిటి మీ సమస్య ఏమిటి? ఏదో ఒక మత ప్రస్థానం వస్తుంది, మీకు ఏదో సనాతన ధర్మము అని మనం అంటున్నాము, వాడు మనోభావాలు దెబ్బతినొచ్చేమో, ఆ సన్నివేశాలు ఏమైనా తీసేస్తారా? సన్నివేశాన్ని తీసేసినట్టయితే సినిమాయే లేదు. ఇట్లాంటి కొంచెం వదపోతలు జరుగుతాయి. అందులో ఇండియా అంటే బాగా ఫేవర్గా ఉన్నటువంటి ఎవరు లీడర్ ఉంటాడు. దాంతో ఉంది సినిమాలో చూడాలి కానీ సినిమాని జీవితానికి అన్వయించుకోకూడదని ఆడు ఒక మాట వేస్తాడు. వెరసి సినిమా రిలీజ్ అవుతుంది అన్నమాట. అంతేగాని ఇదంతా మనకేంటంటే ఏదైనా ప్రచారానికి ఉపయోగపడిందంటే ఎగిరి గంతేసి మరి ప్రచార సాధనంగా మనం ఉపయోగించుకుంటాం. ఇంత కష్టపడి సినిమాని ఇంత అంటే వాళ్ళు దాన్ని ఏమంటారు ప్రమోట్ చేసి ఇంత ఖర్చు పెట్టి జనంలో కూడా బాగా జోస్ వచ్చేసింది. అఖండ 2 అంటే అంతకుముందు అఖండ 1కి అంత పబ్లిసిటీ లేదు. అఖండ 2కి మాత్రం చాలా హైప్ వచ్చేసింది అన్నమాట. కనుక నా దృష్టిలో దీనికి చిన్న చిన్న అవాంతరాలే కానీ సినిమాని ఆపే ప్రసక్తి ఉండదండి. ఆపితే దుబాయ్లో కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు కదా, దుబాయ్లో కూడా బాలకృష్ణ మనుషులు ఉన్నారు కదా. అందువల్ల ఐ డోంట్ థింక్ సో దుబాయ్లో ఇక ఈ సినిమాకి ఏదైనా ఒక అవరోధం జరుగుతుందనేటువంటి ఆలోచన నాకు లేదు. అంటే ఇప్పుడైతే వాళ్ళు కొన్ని సీన్స్ అయితే కట్ చేయాలని చెప్పేసినట్టు తెలుస్తుంది సార్. అంటే ముఖ్యంగా చైనా వాళ్ళని విలన్లుగా చూపించే ప్రయత్నం జరిగింది సినిమాలో. సో దాంతో అది దుబాయ్ అక్కడ ఒప్పుకోలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మార్పులు చెప్పారో వాటిని చేసే అవకాశం ఉందా, పరిస్థితి కనిపిస్తుందా సార్? వార్లో ఇప్పుడు చైనా వాళ్ళని వీడు కొట్టినా చైనా వాళ్ళు మనల్ని కొట్టినా ఏమైనప్పుడు కూడా అది సినిమాగానే చూడాలంటారండి. ఫైనల్గా వచ్చేసరికి అది ఒక కథలో అంతర్భాగం. దీన్ని మీరు సినిమాలా చూడండి. అలాగే మన తాలూకు ఇక్కడ ఏది మన ఇండియా బోర్డర్స్లో అదేదో ఫైట్స్ ఉందండి. ఏంటది కాశ్మీరీ వాళ్ళని ఊచకోతకు వస్తారు కదా, కాశ్మీరీ ఫైట్స్ వచ్చింది కదా. మరి ఆ సినిమాలో చూశారు కదా అంటారు. అంతేగాని ఆ సినిమాని వెరసి చివరికి ఏముంటారంటే సినిమాని మీరు సినిమాలో చూడండి. సినిమాకి మీ సొంత ఆలోచనలతోని మీ సొంత నిర్ణయాలు తీసుకొని సినిమా చూడొద్దనే మాట వస్తుంది. తర్వాత అక్కడ దుబాయ్లో వాళ్ళే అనుకుంటే అంటే వాళ్ళు ఒక్కలే ఉన్నారు, వాళ్ళే పట్టుబట్టి ఈ సినిమా మీద బాధిస్తారనుకుంటే బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బాలకృష్ణ తాలూకు తరఫున స్టాండ్ తీసుకున్న వాళ్ళు దుబాయ్ బిగ్ లీడర్స్ ఉన్నారన్నమాట. కనుక నేను ఐ డోంట్ థింక్ సో ఇది పెద్ద రాద్ధాంతం జరుగుతుంది, దీన్ని ఆపేస్తారు అని మాత్రం నేను అనుకోను. అది డెఫినెట్గా సినిమా ఆడుతుంది. కాదంటే ఇక్కడ ఏంటంటే హైప్ని బ్రేక్ చేయడం కోసం ఎవరో క్రియేట్ చేసినటువంటి ఒక వింత పోకడ మాట ఇది చేస్తారండి. ఇక్కడ ఏ ఫీల్డ్లో లేదు కానీ మనం తెలుగు సినిమా ఫీల్డ్లో ఒక సినిమా చాలా బాగా ఆడుతుందనేటువంటి ఒక ఇమేజ్ ఏర్పడిన తర్వాత దాన్ని పడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారండి. ఆ దరిద్రం మన తెలుగు ఫీల్డ్లోనే ఉంది. అటువంటి దరిద్రం కూడా తోడయ్యి ఈ పుకారు రావడానికి అవకాశం ఉందనుకుంటా. ఓకే సార్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 గురించి చెప్పాల్సిన పని లేదు. ఎలా ఆడుతుందో, ఎలాంటి
హిట్ అవుతుందో అనేది. ఇక ఓవర్సీస్ లో ఇప్పుడు దుబాయ్, యుఎస్ఏ లాంటి ఓవర్సీస్ లో చూసుకుంటే ఎలా ఉండబోతుంది సార్ అఖండ 2 అక్కడ? బాగుంటుందండి. ఎందుకంటే అక్కడ అఖండ 1లో చివరిలో అఖండ వచ్చేసరికి వాళ్ళు థ్రిల్ అయిపోయారు. ఆ గెటప్ తో అఖండ ఎంటర్ అయ్యేసరికి మనకి అసలు ఏమి తోచింది కాదన్నమాట. ఆ సినిమాని ఎలాగ అంచనా వేసుకోవాలో తోచింది కాదు. ఇక్కడ ఆ గెటప్ తో సినిమా దాంతో ఒక ప్యారల్ ఇంకొక గెటప్ రన్ అవుతుందంటే వాళ్ళు ఎంత హ్యాపీగా, సినిమా ప్రేమికులు చాలా హ్యాపీగా దాన్ని చూస్తారండి. ఆ పరిస్థితి కల్పించాడు బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి యాక్షన్ పార్ట్ ఎంతైతే ఉంటుందో రొమాంటిక్ పార్ట్ కూడా అంతే చూపించాడు తెలుగుగా. నెక్స్ట్ బోయపాటి శ్రీను తెలుగుగా ఇప్పుడు నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తా ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తా అంటే సినిమా అంతా యాక్షన్ పార్ట్ నరుక్కోవడం కొరుక్కోవడం అంటే ఎవరు చూడరు. దానికి ఒక రొమాంటిక్ పార్ట్ కూడా కావాలి కదా. ఈ రొమాంటిక్ పార్ట్ నేను చేయగలను అని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా బోయపాటి శ్రీనుకు ఉందన్నమాట. ఇప్పుడు మనకున్న అప్కమింగ్ డైరెక్టర్స్, రైజింగ్ డైరెక్టర్స్ లో అనిల్ రావుపూడి, బోయపాటి శ్రీను, వీళ్ళు రాఘవపూడి, వీళ్ళు కొంచెం బాబీ ఒకడు, తర్వాత గోపిచంద్, బన్నెని గోపిచంద్, వీళ్ళు కొంచెం అప్కమింగ్ రైజింగ్ పీరియడ్ లో ఉన్నారు కనుక వాళ్ళు డెఫినెట్ గా సినిమాకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.